కింగ్ నాగార్జున ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 24 రోజులు కంప్లీట్ అయింది. ఈ 24 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 10 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో కుబేరా సినిమా 68 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు నుంచి 20 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 13 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, హిందీ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 32 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమా 24 రోజుల్లో 137 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి. మన ధనుష్కి వరుసగా 4వ 100 కోట్ల సినిమా. ఇంతకుముందు సర సినిమాతో 121 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆ కలెక్షన్స్ని క్రాస్ చేసింది ధనుష్కి 2వ తెలుగు సినిమా. ఇక ఈ 137 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 69 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్ల షేర్ వెనక్కి వచ్చి ఓవరాల్గా 4 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా అన్ని ఏరియాలో లాభాలు తీసుకునింది. తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో అండ్ ఓవర్సీస్లో మంచి లాభాలు తీసుకుని అక్కడ మంచి హిట్ అయింది. ఒక తమిళనాడులోనే 8 కోట్లు నష్టాలు వచ్చాయి తమిళనాడులో. బట్ ఓవరాల్గా అయితే సినిమా హిట్ 4 కోట్ల లాభాలతో. అది మన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేరా, ప్రొడ్యూస్డ్ బై సునీల్ నారంగ్, ఏషియన్ సినిమాస్, అండ్ మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్, అండ్ ఏమంటారు హీరోయిన్ రష్మిక మందన, అండ్ హీరోలుగా నాగార్జున, ధనుష్. ద సినిమా కుబేరా 24 రోజుల్లో 137 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 69 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్ల వెనక్కి వచ్చేసి 4 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. ఓకే, బాయ్.